యువతకు ఇంజనీరింగ్ మరియు పీజీ పట్టాలు ఉన్నప్పటికీ తగినంత వృత్తి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు దక్కట్లేదని, అదే సమయంలో పారిశ్రామిక అవసరాలకు నైపుణ్యత కలిగిన ఉద్యోగుల కొరత ఉందని, దాన్ని భర్తీ చేసేందుకే స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యువతకు కావలసిన నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేయాలని సీఎం అన్నారు. స్కిల్ యూనివర్సిటీ అవసరాలకు తగ్గట్లుగా 150 ఎకరాల భూమితో పాటు 100 కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై స్కిల్ యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కావలసిన కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ప్రముఖ కంపెనీలు ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ నిర్మించే భవనాలకు తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం తరఫున తమ ఆలోచనలను వీలైనంత వేగంగా ఆచరణలోకి తెచ్చామని, ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు కలిగిన మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే విశ్వాసం తమకుందన్నారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదే కాకుండా 200కు పైగా ఎకరాలలో స్పోర్ట్ యూనివర్సిటీ కూడా నిర్మించి 2028 ఒలింపిక్స్లో భారత్కు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని అన్నారు. దీని అభివృద్ధిలో కూడా పారిశ్రామికవేత్తలు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, 1000 కోట్లైన స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి కేటాయిస్తామని సీఎం అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని, అందుకే సీఎం కోరగానే యూనివర్సిటీ బోర్డు చైర్మన్గా ఉండడానికి ఒప్పుకొన్నానని ఆనంద్ మహీంద్రా అన్నారు.